నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా మన రోడ్ల వైపు వెళ్తుంటే శృంగార సమస్యల గురించి ఎంతోమంది పరిష్కారం అంటూ టెంట్లు వేసుకొని మరి కూర్చుంటారు. అయితే అక్కడ దొరికేటువంటి మూలికల ద్వారా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలామంది భావిస్తుంటారు. నిజంగా అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అవి వాడొచ్చా వాడకూడదా అని అనేక రకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి యునానీ వైద్యంలోనే 24 సంవత్సరాల అపార అనుభవం గడించినటువంటి వ్యక్తి ఎస్ఏ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నిజంగా అవి వాడొచ్చు అంటారా? డైరెక్ట్ కమింగ్ టు ద పాయింట్, యునానీ మెడిసిన్స్ అంటే యూజువల్లీ మనకు ఏవైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో దాంతో తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ యునానీ మెడిసిన్స్ అంటే మన దగ్గర హర్బ్స్, షర్బ్స్, చెట్లు, మన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో మనం మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకుంటాము. ఇది ఒక అంటే 5.5 years కోర్స్ ఇది యూనివర్సిటీలో. ఓకే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు అంటే ఒక నీట్ క్రాక్ చేయాలి. దాని తర్వాత మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఆ అడ్మిషన్ దొరికిన తర్వాత మీరు 5.5 years వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అలా ఫైనల్ ఇయర్ మళ్ళీ హౌస్ సర్జన్షిప్ చదవాలి. దాని తర్వాత మీకు లైసెన్స్ ఇస్తారు ప్రాక్టీస్ చేయమని. ఓకే, నో డౌట్ ఇది అంటే ఇంగ్లీష్ మందుల్లాగా ఉండదు, దీనికి కెమికల్స్ ఏమి ఉండవు, ఇవి నేచురల్ మెడిసిన్స్. చాలామంది ఈ మెడిసిన్స్కి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. 100% అది 100% గ్యారంటీ. మీకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు సైడ్ బెనిఫిట్స్ దొరుకుతాయి. సైడ్ బెనిఫిట్స్ డెఫినెట్లీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ మన ఎరెక్షన్ని పెంచుకుందామని మెడిసిన్స్ తీసుకుంటారు నార్మల్లీ. దానికి మనం ఇస్తే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మీ హార్ట్ని ఏదైతే ఉంటుందో దాన్ని బలపరుస్తాం. ఓకే, అది బలపరచాలంటే మంచిగా మీ రక్త సరఫరా మంచిగా ఉండాలి, మీ ఆర్టరీస్ మంచిగా ఉండాలి, మీ వెయిన్స్ మంచిగా ఉండాలి. అలాగే ఏంటంటే మీకు లివర్ సరిగా పనిచేయాలి, ఆ న్యూట్రియంట్స్ తీసుకెళ్ళాలి, మళ్ళీ కాన్స్టిపేషన్ ఉండకూడదు. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాము. ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. వితౌట్ మనము మీ స్టమక్ని మంచిగా చేయకుండా మనం ఏమి ఇవ్వలేము మెడిసిన్స్. అయితే ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, ఒక అతను ఏదో టెంట్ వేసుకొని పక్క నుండి ఆయుర్వేద వైద్యం చేస్తాము, మా దగ్గర అది ఉంది ఇది ఉందని ఇస్తారు. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఏం చేశారని వాళ్ళు అసలు ఏదో వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఉంటుండే ఆకులు అవి ఇన్ని చేసి ఇస్తారు. తక్కువైతే లేకపోతే లేదు. చాలా మంది ఏవైతే ఇంగ్లీష్ మెడిసిన్స్, వైగ్రాలు అవి ఇన్ని కలిపి కూడా ఇచ్చేస్తారు. ఓకే ఓకే, అట్లా కూడా ఉంటుందా? అట్లా కూడా ఉంటుంది, డెఫినెట్లీ అదే ఉంటుంది. 99% అదే ఫేక్. ఇక మన వాళ్ళు అందరూ ఏంటంటే వెళ్తుంటారు రోడ్డు పైన, అటు ఇటు పక్కన చూస్తారు, చాలా మంది ఉంటారు, ట్రాప్లు వస్తారు, దిగుతారు, పోతారు, అడుగుతారు, తీసుకుంటారు. అది అలా కాకుండా మీరు అది ఎప్పటికీ మీకు ప్రాబ్లమే. చాలామంది వాళ్ళ కిడ్నీస్ ఖరాబ్ అయిపోతున్నాయి, అలాగే వాళ్లకు అల్సర్స్ వచ్చేస్తున్నాయి, అలాగే వాళ్ళకి ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. వాళ్ళు అంటే ఇంటర్నల్ డ్యామేజ్ గ్రహించేది ఎప్పుడు అంటారు మరి వ్యక్తులు? వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకు మెల్లిమెల్లిగా తెలుస్తుంది, ఒక 2-3 monthsలోనే తెలిసిపోద్ది. అంటే వాళ్ళు డైరెక్ట్ ఉంటే ఈ మందులే వాడించారు కదా, దాంట్లో వాళ్ళు ఏదేదో మెడిసిన్స్ కలుపుతారు. సిల్డెనఫిన్ కానివ్వండి, చాలా కెమికల్స్ కలిపి ఇస్తారు, టడలాఫిల్ అవన్నీ అలాంటివి కలిపి ఇస్తారు. ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా మంది ఓకే అని పోతారు అబ్బాయిలు. ఇప్పుడు 30 years లోపల వాళ్ళు అది వాడితే తర్వాత ఏమవుతుంది, మొత్తానికి పోతుంది. ఇక అతను అక్కడ ఉండడు, పోయిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అయితే మనము ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇవాళ రేపు ఏంటంటే ఈ సెంచరీలో కూడా అలా తీసుకుంటే మంచిది కాదు. మీరు చూడాలి ఫస్ట్ ఎవరికి ఏం డిగ్రీ ఉంది, ఎవరేం చదివారు. ఇప్పుడు ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అని ఒకటి చేశారు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అందులో హోమియోపతి ఇవన్నీ ఉంటాయి. ఈ యునాని ఏంటంటే ఆయుష్ ఒక భాగం. ఇవి సర్టిఫైడ్ కోర్సెస్. దీంట్లో మనకు పారాలిసిస్ ట్రీట్మెంట్ 100% గ్యారెంటీడ్, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. నరాల బలహీనత, ఎవరికైనా షుగర్స్ ఉంటే, ఎవరికైనా అలాగే చాలామందికి ఏంటంటే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టకపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే దీనికి ఇది బెస్ట్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్కి రావాలంటే ఎడ్యుకేషన్ ఉందా లేదా, క్వాలిఫైడ్ ఉన్నారా లేదా అది చూడాలి. అయితే BUMS MD అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మళ్ళీ 3.5 years కోర్స్ ఉంటుంది. మేము 10 ఏళ్ళు చదివిన తర్వాత హార్డ్లీ అంటే 9 to 10 years చదివిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మళ్ళీ ఎక్స్పీరియన్స్ అదొకటి. అయితే 20 ఏళ్ళ తర్వాత కూడా మేము అంటే ఎవరికి ఇలా చెప్పాము మీకు గ్యారంటీ తగ్గుతుంది అష్యూరెన్స్ అని అలా చెప్పకూడదు. ఎందుకంటే మెడిసిన్స్ ఎవరికి ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఎవరి బాడీకి అలా ఇవ్వాలి.
అలా అప్పటిదప్పుడు తయారు చేసి ఇస్తాం మెడిసిన్స్. మీరు ఇలా ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం అది ఎప్పటికీ మీ బాడీకి మీకు నష్టమయ్యేది. రైట్, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందని అసలు ఆ రైట్ ఎలా వాళ్ళకి అమ్మడానికి కానీ వాళ్ళు విక్రయించడానికి కానీ అసలు ఎలా వాళ్ళకి లేదు, అది ఇల్లీగల్. వాళ్ళు చేయకూడదు యాక్చువల్లీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అది ఒక బిజినెస్ లాగా చేసుకున్నారు, అటు ఆగుతారు. చాలా మంది అసలు వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ లేదు, ఏం లేదు. మీరు గమనించండి, వాళ్ళు అసలు చదువు రాదు, వాళ్ళకి అసలు చదువు అనేది రాదు, ఏం రాదు. ఓ మీరు అంత పెద్దగా చేసుకోండి, మీరు రంగాన్ని ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, మీరు ఇన్ని గంటలు చేయండి, 10 గంటలు చేయండి, గాలిలో మాట్లాడతారు వాళ్ళు. అయితే అక్కడ పోయేది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎప్పుడు పోడు అక్కడ. అంటే ఆ మాటలకు తబ్బిబ్బు అయిపోయి మనం వెళ్తే వాళ్ళు ట్రాప్ చేసేస్తారు, ఏదో ఒకటి మాట్లాడి. ఇక ఎవరైనా ఇవాళ రేపైతే వెళ్ళట్లేదు అక్కడ జోల్కు. ఇక పోయినా కానీ చాలా మంది ఈ వాళ్ళకి ఎవరికైతే నాలెడ్జ్ లేదు, ఎవరికైతే ఎక్కువ వాళ్ళు వెళ్తారు, ట్రాప్ అవుతారు. వెళ్ళకుంటుంటే మంచిదే. రైట్, ఇప్పుడు చాలా వరకు తక్కువ డబ్బులతో పని అయిపోతుందని అక్కడికి వెళ్తారు. తీసుకున్న తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత దానికి సొల్యూషన్ కావాలంటే మనం ఏదైనా చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు. ఇక మనకే తెలుసు, అది మనమే చేయగలుగుతాము. అలా ఉంది. మరి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది వాడిన తర్వాత వాళ్ళకు ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ కొంచెం కనిపిస్తుంది రిజల్ట్. మీరు అది 100% వాళ్ళు మిక్స్ చేశారు, ఇంగ్లీష్ మందులు మిక్స్ చేశారు. ఇవి అవి వాడుతూ వాడుతూ మీకు ఏమవుతుందంటే ఒక 2-3 years 5 years తర్వాత మీరు ఉన్నది అంటే డ్యామేజ్ అవుతుంది పూర్తిగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 month 2 months లో మేము ఇంత చేసేస్తాము, మాకు అన్ని వేలు ఇవ్వండి, 8 వేలు అని అంటారు, తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మాకు మార్చేస్తారు, అక్కడ దొరకరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక 100 రకాల మూలికలు చూస్తాను నేను సార్. అది మొత్తం బాక్సుల్లో పెట్టుకొని ఉంటారు. అంటే ఏంటి ఆ మూలికలు తీసుకుంటారు వాళ్ళు? వీళ్ళు దవాసాజ్ అంటారు చాలా మంది దగ్గర, వివిధ రకాలు తీసుకుంటారు. ఎవరికి తెలియదు అశ్వగంధ అంటే ఎవరికైనా తెలుసు. అలాగే చాలా మంది ఆ సీడ్స్ అవి అంటే కలోంజి సీడ్స్ అవన్నీ పోయి అక్కడ పోయి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 100 grams కానివ్వండి, ఒక కేజీ కానీ తీసుకున్నా కానీ ఒక 15,000 అవుతాయి. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి షో వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది ఏంటి తెలియదు. ఒక్క డ్రగ్ గోకురు, మీరు విన్నారు కావచ్చు, గోకష్తర అంటారు, గోకురు అంటారు. ఆ దాని మీద నేను రీసెర్చ్ చేశాను. అయితే అది మనకు ఎలక్షన్లో పనికి వస్తుందా లేదా, పనికి వస్తే ఎలాంటి మనకు రిజల్ట్స్ వచ్చాయని అవి తీసుకొని రీసెర్చ్ చేశాను నేను పర్టికులర్లీ ఆ ఒక మెడిసిన్ మీద. ఇంకా వివిధ రకాల మెడిసిన్స్ ఉండే, అదొక కూడా ఉండే నా దగ్గర. అయితే అది ఎలా చేస్తుందని యానిమల్స్కి ఇచ్చాము, మళ్ళీ పేషెంట్స్కి ఇచ్చాము, మళ్ళీ చాలా పేషెంట్స్కి 1ABC అని వాడించాము. అలా ఒకతనికి ఇచ్చాము ఒక చిన్న డోజ్లో, ఒకతనికి ఎక్కువ డోజ్లో, ఒకతనికి అసలు ఇవ్వలేదు ప్లాసిబో. అలా చేసి రీసెర్చ్ చేసి థీసిస్ రాసాం. వీళ్ళకేం తెలుస్తుందండి, వీళ్ళకి ఏం తెలియదు, ఏదో అది అందులో ఉందని చెప్పారు, ఇచ్చేస్తారు. ఎంత డోజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఏంది. ఒకప్పుడు ఒక బెల్లం ఉంది, కొంచెం వాడితే అది అరుగుతుంది డైజెషన్, ఎక్కువ వాడితే మోషన్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఏం తెలీదు, ఏదో వాడతారు. ఇక గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్. రైట్. అయితే ఇప్పుడు ఒకవేళ నష్టపోయిన వాళ్ళు ఆ నష్టాన్ని పరిష్కారం కోసం మన దగ్గరికి వస్తే, వాళ్ళు ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయి, వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు, ఇంటిమేట్ చేయలేకపోతున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, నా దగ్గర రావచ్చు, వస్తారు కూడా చాలా మంది. మేము అక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, క్వాక్స్ దగ్గర తీసుకున్నాం. చాలా మంది మీరైతే అటు నాటు వైద్యులు అటు ఇటు రోడ్ సైడ్ అని మాట్లాడుతున్నారు, కానీ చాలా మంది క్లినిక్లు కూడా ఓపెన్ చేసి కూర్చున్నారు. ఏదో ఎలక్ట్రోమియోపతి అది ఇది అంటారు, ఏం లేదు అది అసలు. అది ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ డిగ్రీ. రైట్. నేను చెప్పింది MBBS, దాని తర్వాత ఆయుష్, దట్స్ ఆల్. ఇవే మెడిసిన్స్, ఇవే అడ్మిషన్స్ అవుతాయి నీట్లో, మిగతా అన్నిటికీ ఏం లేవు. కానీ పబ్లిక్ అవగాహన లేదు. అందుకే వాళ్ళు రేపు గవర్నమెంట్ అంతా యాక్షన్ తీసుకుంటుంది, అటు ఇటు క్లోజ్ చేస్తున్నారు, నోటీసెస్ ఇస్తున్నారు, అలాగనమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా మిత్రులారా, మీలో ఎవరైనా సరే ఇలాంటి వైద్యం తీసుకొని నష్టపోయి ఉంటే దానికోసం పరిష్కారం కోసం మీకు ఒక చక్కటి అవకాశం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు చక్కటి పరిష్కారం రెహమాన్ గారు అందిస్తారు. ధన్యవాదాలు.